ఎందుకు తను తాను అర్పించుకున్నాడు? చాలా మంది అంటూ ఉంటారు, ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరణిస్తూ వచ్చినారు అని చెప్పేసి. బైబిల్లోకి వచ్చిన ముందు ఓ మరణమా మొదలెక్కడా అనేసి, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్పేసి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చి తను తానుగా అర్పించుకుని మరణం నుంచి జయించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకు జయించినారు మరణాన్ని నుంచి అంటే, నిన్ను నన్ను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మన యొక్క పాపం నుంచి బయటకు విడిపించడానికి మరణిస్తూ వచ్చున్నాడు. చాలా మంది ఒక పాపం అనే కఠినంలో భయపడుతూ ఉంటారు. పాపం అనే దాని నుంచి బయటికి రాలేకపోతూ ఉంటారు. పాపం అనే దాని నుంచి విడిపించుకోలేకపోతుంటూ వస్తారు. అలాంటి వారిని విడిపించడానికి, అలాంటి వారి నుంచి పాపం నుంచి బయటికి తీసుకెళ్ళడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ మరణించి తన యొక్క రక్తాన్ని కలువరి శిలువలో ధారపోసి నిన్ను నన్ను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పాపం నుంచి విడిపిస్తూ వచ్చినాడు. పరిశుద్ధమైన రక్తము ద్వారానే పాప క్షమాపణ కలుగుతుంది. పరిశుద్ధమైన రక్తము ద్వారానే పాప క్షమాపణ కలుగుతుంది. ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తము మనందరినీ పాపం నుంచి విడిపిస్తూ వచ్చింది. ఎలాగ పరిశుద్ధమైన రక్తము అయితే తను ఒక లోకాన్ని విడిపించి ఇక్కడ కిందికి వచ్చి నీ నా కొరకు నువ్వు చేసిన పాపాల కొరకు, నేను చేసిన పాపాల కొరకు ఇక్కడ మరణిస్తూ వచ్చినాడు. వేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడి దగ్గర నుంచి మహిమను పొందలేకపోతూ వస్తున్నారు. ఆ పాపం వలన మనము దేవుడిచ్చిన మహిమను పొందలేకపోతున్నాము. ఎలాగంటే ఆయన ఎంతగానో ఆశీర్వదించాలనుకుంటున్నాడు, ఎంతగానో దీవించాలనుకుంటున్నాడు, ఒక పాపం నుంచి విడిపించాలనుకుంటున్నాడు. కానీ మనం లోకానుసారంగా ఉంటూ, లోకం వైపు తిరుగుతూ, లోకానుసారంగా ఇష్టంగా బతుకుతూ, బాధపడుతూ అలాంటి జీవితాన్ని గడిపేస్తూ మనం ఏది కూడా బయటికి రాలేక ఆయన ఇచ్చిన ఆశీర్వాదం తీసుకోలేకపోతా ఉంటాం. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటూ వస్తున్నారు. ఈ యొక్క వాక్యాన్ని ఇప్పటి వరకు ప్రపంచంలో వారు ఎవరు చెప్పలేదు. నువ్వు ప్రయాసంలో ఉంటే నా దగ్గరికి రాని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. నువ్వు బాధలో ఉంటే నా దగ్గరికి రాని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నువ్వు ఇప్పుడులో వెలుగులో ఉంటే నా దగ్గరికి రాని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన నేను తల్లి గర్భంలో రూపింపబడకుంటే ఆయన ప్రేమిస్తూ వచ్చినాడు. తల్లి గర్భంలో నిన్ను ఎన్నిక చేస్తూ వచ్చినాడు. నీ నుంచి ఎన్నో ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన నేను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు నీ దగ్గరికి వాక్యం చేర్చబడింది. ఒకవేళ నువ్వు నిజమైన యేసుక్రీస్తు వాళ్ళు నడవాలనుకుంటే, ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటే నీకు గర్భపత్రిక ఏర్పడుతుంది. ఏంటంటే ట్రూ లవ్ అనగా నిజమైన ప్రేమ. ఈ లోకంలో ఎంతో మంది ప్రేమిస్తూ ఉంటారేమో, ఎంతో మంది నిన్ను వదిలేసి వెళ్ళిపోతా ఉంటారేమో, కానీ ఒక ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతము, నిరంతరము నిలిచుండే ప్రేమ. అలాంటి నిలిచుండే ప్రేమ నీకు ఈ రోజు దక్కబోతుంది. ఎలాగో అంటే ఆయన నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నన్ను క్షమించమని చెప్పినట్లు ఆయన ప్రతి పాపాన్ని క్షమించి ఈ యొక్క నిజమైన ప్రేమ ఆయన నిలబోతా ఉంటాడు. ఈ లోకానుసారమైన ప్రేమ నీ యొక్క ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఈ లోకానుసారమైన ప్రేమ నేను ప్రేమిస్తూ అనే మాట మాత్రమే ఉంటుంది. కానీ నీ యొక్క పాటు చనిపోయినగా నీతో పాటు పరలోక రాజ్యానికి కానీ రాదు. అలాంటి ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏమవుతున్నారు. ఈ యొక్క ప్రేమ ద్వారా నువ్వు పరలోక రాజ్యానికి చేరగలవు. అక్కడ నిత్య రాజ్యం ఉంటుంది. నిత్యంలో ఉండగలుగుతావు. యేసు ప్రభుతో సమానంగా ఉండగలుగుతావు. ఈ లోకంలో చాలా మంది నువ్వు సమానం కావు, నాకంటే తక్కువ వారిని, నాకంటే చాలా చిన్నవారిని చెప్తూ ఉంటారేమో. కానీ అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే నువ్వు నాతో ఉన్నప్పటికీ నువ్వు నాతో సమానముగా అక్కడ ఉంటావు అని చెప్తూ వచ్చినాడు. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించుంటే, ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను ప్రేమిస్తానని అనుకుంటే ఒక మాట చెప్పు నీ హృదయంలో, నన్ను క్షమించు, నేను ఈ పాపంలో అంధకారంలో ఉంటూ వచ్చినాను, నేను నీకు దూరంగా ఉంటూ వచ్చినాను, నేను పాపం ద్వారా ఎంతో నష్టపోతూ వచ్చినాను, నేను పాపం ద్వారా ఎంతో మందికి ఇబ్బంది పెడుతూ వచ్చినాను, అవన్నీ నన్ను క్షమించి ప్రభువుకు మాట చెప్పినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను ఈ పాపం నుంచి విడిపిస్తారు. ఎందుకంటే ఈ యొక్క దినపు కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఆయన రెండో రాక రాబోతా ఉంది. ఆ యొక్క రెండో రాక వచ్చినప్పుడు మనందరం కూడా ఎత్తబడతా ఉంటాము. అప్పుడు రెండు మార్గాలు ఉంటాయి, ఒకటి పరలోకమైన, ఒకటి నరకము. పరలోకానికి యేసు ప్రభువుకు విశ్వాసం ఇచ్చి ఆయనకు విశ్వాసం నడిచిన ఆయనకు విశ్వాసం నడిచిన అంటే నువ్వు పాపంలో చేయకుండా, పాపంలో పడిపోకుండా, ఇతరులు ఇబ్బంది పెట్టకుండా మంచిగా నీ యొక్క మంచి మనసుతో బ్రతుకున్నప్పుడు రాజ్యానికి వెళ్తావు. లోకంలో ఉండి లోకానుసారంగా ఉండి లోకస్తులు ఇబ్బంది పెడుతూ ఉండి తల్లిదండ్రులను బాధ పెడుతూ ఉండి నీ ఇష్టంగా నువ్వు బ్రతికినట్లయితే నరకానికి వెళ్తావు. ఒకసారి ఆలోచించు, రెండు మార్గాలు నీకు ఏ మార్గం చేస్తున్నావు, పరలోక రాజ్యమా నరకాలమా? ఒకవేళ నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, ఈ రోజు ఇక్కడ నుంచి వాటి వచ్చింది అని అంటే ఆయనతో మాట్లాడుతున్నాడు. ఎలాగ
దేవమ్మ ఇలా మీ యొక్క పరిశుద్ధమైన ప్రేమ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఎన్నిసార్లు నీకు ఎన్ని మార్లు లోకంలో ఉంటావు, నీకు ఎన్ని మార్లు నీ ఇష్టంగా బ్రతుకుతావు, ఒకసారి నా దగ్గరికి రా, నా ప్రేమను గుర్తు చూడు అని చెప్తున్నాడు. ఆయన ప్రేమను వదిలే ఆయన యొక్క మార్గంలో రావడం అంటే మతాన్ని మార్చుకోని కాదు, కులాన్ని మార్చుకోని కాదు, నువ్వు ఏది కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు. నీ హృదయాన్ని మార్చుకుంటే చాలు. నీ యొక్క హృదయాన్ని మార్చుకుంటే ఆయన నీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ యొక్క హృదయంలో ప్రతి పాపాన్ని క్షమిస్తాడు.